చలనచిత్ర పరిశ్రమను రెండు కళ్ళుగా ఉన్న నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ, అక్కినేని గారి ఫ్యామిలీ, ఈ రెండు ఇండస్ట్రీని మొదటి నుంచి వెళుతూ వచ్చాయి. గొప్ప పేరు ప్రతిష్టలు సినిమా ఇండస్ట్రీకి తీస్తూ వచ్చాయి. అలాంటి వంశంలో ఈరోజు యువతరము 40 ఏళ్లకే తన కనువు చాలించిన తారకరత్న నాకు మంచి మిత్రుడు. అతనితో 2 సినిమాలు చేశాను నేను. మాణికంకులు అని ప్రేమగా నన్ను పిలిచేవాడు. పార్టీ పరంగా తిరిగినాం మేము, సినిమా పరంగా సినిమాల్లో వేషాలు వేసాము. ఎప్పుడూ నవ్వుతూ మంచి మనసుతోటి మాట్లాడుతూ తెలుగుదేశంలో 82, 83, 84 జరిగిన కొన్ని సంఘటనలను నవ్వుతూ నాకు చెప్పండి కొన్ని మాణికంకులు అని చెప్పి అడుగుతూ వాటన్నిటిని ఎంజాయ్ చేసి నాతో ఎంతో ఆప్యాయతగా ఉండేవాడు. 2-3 సార్లు హనుమాన్ వ్యాయామశాలలో యానివర్సరీ ఫంక్షన్ జరిగితే నేను ఈరోజు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మేము మిత్రులము. ఇతన్ని చీఫ్ గెస్ట్గా హనుమాన్ వ్యాయామశాల తీసుకెళ్ళి అక్కడ ఘన సన్మానం చేశాము. నేను చిన్నవాడిని, నాకెందుకు అంకుల్ సన్మానం అనేవాడు. కానీ నీకు పేరుంది, నాన్న పెద్ద పేరుంది, నువ్వు మంచిగా భవిష్యత్తులో గొప్పవాడు అవుతావని మేమందరం అంటూ నవ్వుకుంటూ తిరిగేవాళ్ళం. అలాంటి ఒక గొప్ప నటుడు, కళాకారుడు ఈరోజు మన అందరి మధ్య నుండి నిష్క్రమించడము మనం చేసుకున్న బాధ. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మంచి ఆర్టిస్టును అతను విలన్గా చేస్తే ఇంకా గొప్పవాడయ్యేవాడు, ఫ్యూచర్లో చేసేవాడేమో. ఒక మంచి ఆర్టిస్ట్ని కోల్పోయాము. నందమూరి వంశం నుంచి ఒక కిరీటాన్ని మనం కింద పడిపోయింది. ఏది ఏమైనా భగవంతుడు అతని కుటుంబానికి, అతని భార్య పిల్లలకు ఆత్మశాంతిని, మనశ్శాంతిని కలిగించాలని, పైన భగవంతుడు ఆయనకు మంచి స్థానాన్ని కల్పించాలని, ఆత్మశాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లప్పుడూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పైనుండి పెద్దవాళ్ళ ఆశీర్వాదము, ఈ కళాకారుడి ఆశీర్వాదము మా ఇండస్ట్రీకి, మా అసోసియేషన్కి లభించాలని కోరుకుంటూ ఈరోజు మేము మా అసోసియేషన్ నుంచి ఆయనకు నివాళులు అర్పించుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై తారక రత్న.